కార్తీక పురాణం 17వ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా! ఓ ధనలోభీ! నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను. వినుము. కార్తీక పురాణం వినండి. కర్మవలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణముగుచున్నది. శరీరధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మేనగా ఈ శరీరమును నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగిరసుడు చెప్పగా, ఓ మునియుద్రా! నేనింతవరకు ఈ దేహమే ఆత్మేని భావించుచుంటిని. కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యాధిజ్ఞానమునకు పాదార్థజ్ఞానము కారణమగుచుండును. కాన అహంబ్రహ్మయ్యను వ్యాఖ్యార్థమును గురించి నాకు తెలియజేయండి యని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగిరసుడిట్లనియే, ఈ దేహము అంతా కరణవృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పబడు జీవత్మాయే అహం అను శబ్దము, సర్వాంతర్యామియే సచ్చిదానంద రూపమైన పరమాత్మ నా అను శబ్దము. ఆత్మకు శుటాదులవలే శరీరమునకు లేదు. ఆ యాత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగువాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ నొకేరీతిని ప్రకాశించుచునుండునదే ఆత్మ ఎనబడను. నేను అననది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి నశించునవేగాక ఇట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి యందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మేని గ్రహించుకొనుము. ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగునటుల శరీర ఇంద్రియాలు దేనినాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢనిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖంగా ఉంది అనుకోనున్నదియే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయనటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మయని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది సశిష్టమందు జీవాత్మయని అర్థం. తట్ అనుపదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలి వేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అదియే ఆత్మ దేహలక్షణములుండుట, జన్మించుట, పెరుగుట, క్షీణిచుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికేగాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడియున్నదో అదియే ఆత్మ. ఒక కుండను జూచి అది మట్టితో చేసినదే ఎని ఏ విధముగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామి యగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము. జీవులచే కర్మ ఫలమనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మ ఫలమను భవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తుగలవాడే గురుశుశ్రూష నొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయును. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దానివలన భక్తిజ్ఞాన వైరాగ్యములు గలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసినగాని ముక్తి లభించదు అని అంగిరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి 17వ 17వ రోజు పారాయణ సమాప్తము. తెలుగు హిందూ ధర్మం అచ్యుత కార్తీక్ మాసం. హిందూ ధర్మం ఎవ్రీవన్.